అందరూ సన్యాసం స్వీకరించలేరు. అప్పుడేం చేయాలి? నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆశ్రమ ధర్మాన్ని పాటించు. నీకు ఒక వైరాగ్యం కలిగిందనుకో కామ్యకర్మలు మాని. వైరాగ్యం కలగలేదనుకో కామ్యకర్మలు చేసుకో, తప్పేం లేదు. ధర్మబద్ధమైన కర్మతో నువ్వు కామ్యకర్మలు చేసినట్లయితే అవి నిన్ను పతనం చేయకుండా కాపాడుతాయి. అది ముఖ్యం. ఎందుకంటే కర్మ వల్ల మోక్షం రాకపోవచ్చు. నా కర్మణ అన్నారు గనక కర్మ వల్ల మోక్షం రాదు అన్నారు గనక కర్మ మానేస్తామా? వెంటనే నప్రజయ కూడా అన్నాడు, సంతానం వల్ల మోక్షం రాదంటే సంతానం లేకుండా పోతుందా? సంతానం అక్కర్లేదు అనుకుంటారు ఎవడైనా చెప్పండి ఇక్కడ. అంటే మొట్టమొదటి నకర్మణ వీడికి సౌకర్యంగా ఉంది. నా ప్రజయ ధనేనన్నా అది అక్కర్లేదు, ధనంతో మోక్షం రాదని కూడా అన్నారు. సంపాదించడం మానేస్తామండి. ఇప్పుడు తురీయాశ్రమం స్వీకరించే కూడా సంపాదన అనే కార్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకేం చెప్తాం? వాడికి అసలు సంచయం కూడదు, సంపాదన కూడదు. ఎవడికి? తురీయాశ్రమం వాడికి. కానీ గృహస్థాశ్రమం వాడికి